friends, welcome to Lata's live cooking and multi cuisine. Today I'm going to tell you how to make ponganalu. This is a very lengthy process dish, sweet dish, but now I'm telling you in a shortcut, easy way how to do. Typical South Indian, that too in Andhra it is very famous, and that too for Diwali. We believe that Goddess Lakshmi will be very much pleased if we keep this dish, and she blesses lot of prosperity. So every Diwali day we keep this. పొంగడాలు మనం చాలా కష్టంగా అంటే పెద్ద ప్రాసెస్గా చేస్తాం కదా, ఇది సులువుగా సింపుల్గా చేసే పద్ధతిలో చెప్తాను. ఫర్ పొంగనాలు ఆర్ పొంగడాలు we need to do one thing, that is I will wash this rice with good water, drinking water. I have taken how much rice I need for my family, like how much I'll cook, that much I had taken, and I'll wash it with good water, okay, drinking water. I have kept only half a glass of water, and I will rub this rice, and I will not throw this water, okay. మనం మంచినీళ్ళు తీసుకొని మన ఇంట్లో ఎంత అన్నం వండుతామో ఈరోజు ఆ రైస్ని మనం మంచినీళ్ళతో కడగాలి. కడిగి ఈ నీళ్ళు పారేయకుండా బియ్యం కడిగిన నీళ్ళని we will collect it in one glass, okay. I am collecting this water, and I'll use this water for mixing the batter. సో మనం ఈ నీళ్ళతో ముద్ద కలుపుకోవాలన్నమాట. ఈ నీళ్ళ వల్ల ఏంటంటే ఇందులో తవుడు ఉంటుంది. ద డస్ట్ ఆఫ్ రైస్ డస్ట్ విల్ బీ దేర్ ఇన్ దిస్ విల్ aerate the batter, okay. No need to put baking powder or anything. If you put this water and mix the batter, nice fluffy పొంగనాలు will come. అండ్ ఈ నీళ్ళతో కలిపితే బియ్యం కడిగిన నీళ్ళతో మనకి చక్కగా స్పాంజ్ లాగా వస్తాయి అన్నమాట. అందుకే ఇది పక్కన పెట్టుకోవాలి. I have taken 2 cups of maida, and to this I am adding a pinch of salt. For 2 cups of maida I have taken 200 grams of jaggery. 2 కప్పులు మైదా తీసుకున్నాను, అంటే 1/2 kg మైదాకి 200 గ్రాములు బెల్లం ఇలా కోరుకుని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ జస్ట్ మెల్ట్ దిస్ అనమాట. ఇది వేసుకొని మెల్ట్ చేసి ఫిల్టర్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా, అది ఇందులో రాకుండా ఉండాలని మెల్ట్ చేసుకొని ఫిల్టర్ చేయాలి. వీ నీడ్ టు ఫిల్టర్ ద జాగ్రీ బికాజ్ లాట్ ఆఫ్ డస్ట్ విల్ బీ దేర్ ఇన్ దాట్. See, the wood is melted. బెల్లం కరిగింది. ఇది మనం వడకట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో వీ కెప్ట్ సమ్ వాటర్ను, రైస్ వాష్డ్ వాటర్, బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఒకసారి ఇలా మిక్స్ చేయండి. ఎందుకంటే అది తవుడు లాంటిదంతా, ఏదో తవుడు అంటారు కదా, అది కిందకి సెట్ అయిపోయి ఉంటుంది. అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ మిక్స్ ఇట్, ఓకే. ఫస్ట్ యూ పోర్ దిస్ వాటర్ ఇన్ టు దిస్. Now you need to filter this. ఇది బెల్లం నీళ్ళని కూడా ఫిల్టర్ చేసుకోండి. ఇది వేడిగా ఉంది కదా, 1 నిమిషం ఉంచుతాను. ఇప్పుడు బెల్లం నేను ఇలాగా కరిగించుకున్నాను. కిందన ఇసుకలాగా ఉంది, సౌండ్ కూడా వస్తుంది. నేను ఇది ఫిల్టర్ చేస్తాను అన్నమాట. ఇది అంతే అప్రాక్సిమేట్గా స్వీట్ అది చూసుకొని కలుపుకోండి. ఆఫ్టర్ మిక్సింగ్ ద జాగ్రీ వాటర్, దిస్ ఈజ్ వెరీ టైట్, యూ నీడ్ టు మిక్స్ సమ్ వాటర్ ఆల్సో. నార్మల్ వాటర్ యూ పోర్, కొంచెం మామూలు నీళ్ళు కలిపి, మరీ గట్టిగా కాదు, మరీ పలుచగా కాదు, ఇలా కలుపుకోవాలన్నమాట.
ఎలా కలపాలో చెప్తాను. కన్సిస్టెన్సీ ఐ విల్ టెల్. చూడండి, ఇంకొంచెం నీళ్ళు పడితే చాలా, కొంచెం నీళ్ళు, గబుక్కుమని వేసేసుకోవద్దు. అండ్ ఇలా కలుపుకొని చూడండి ఎలా పడాలంటే ఇలాగ వేసాం అనుకోండి, అలా పడాలన్నమాట. అలా పడేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి నానాలి. ఓకే, ఐ విల్ లీవ్ టు 2.5 to 3 hours లైక్ దిస్. 2.5 గంటల నుంచి 3 గంటలు ఇలా వదిలేసి అప్పుడు పొంగడాలు వేస్తే చాలా బాగుంటాయి. సిన్స్ 2.5 hours దిస్ బ్యాటర్ ఈజ్ రెస్టింగ్. 2.5 గంటల నుంచి అలా వదిలేసాను. చూస్తాను ఎలా ఉందో. నానింది. బాగా కలిపేసి ఒకసారి కన్సిస్టెన్సీ చూడండి, అలా పడాలన్నమాట. బట్ ఇంకా కలపాలి. కొంచెం ఉండల్లా ఉంది. Now I have mixed well. Now I'll start putting the pongadalu. The oil should be hot and the pan should be deep. ఇది మన కడాయి ఇలాగా లోతున్న కడాయి తీసుకోవాలి. అండ్ నూనె చాలా వేడిగా ఉండాలి. అప్పుడే పొంగడాలు బాగా పొంగుతాయి అన్నమాట. అలా వేసుకోవాలి. ఫ్లేమ్ తగ్గించాలి వేసాక. రెడ్యూస్ ద ఫ్లేమ్, let it come up. Now it started floating. Now it will bulge. Yeah. Now it is fried at the bottom. Now you try to turn it. Yeah. మెల్లిగా కుక్ చేయండి, ఎందుకంటే ఇది థిక్గా ఉంటుంది లోపల, పొరలుగా. అదంతా కుక్ అవ్వాలి కదా, వెంటనే తీసేయకూడదు. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని అలా కుక్ చేయండి. Now it is done. ఇది తీసి పక్కన పెట్టుకుంటాను. ఇది పెద్ద కడాయి వేసుకుంటే 2-3 ఒకేసారి వేసుకోవచ్చు. అలానే ఎక్కువ ఆయిల్ వేయాలని నేను చిన్న కడాయి వేసాను అన్నమాట. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు పుట్ 2. ఇప్పుడు ఇలా పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఈ పక్కన ఇంకొకటి వేసుకోవచ్చు టు సేవ్ ద టైం. ఇలా ఫ్రై అయింది కదా, తీసేసుకో. నౌ యు సీ పొంగడాలు ఆర్ రెడీ. ఇవి ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. బ్రేక్ చేసి చూపిస్తా. చాలా స్పంజీగా ఉంటాయి అన్నమాట. ఈ ఖాళీలంతా మనకి బియ్యం కడిగిన వాటర్ వలన వస్తుంది. ఓకే, నేనేం బేకింగ్ పౌడరు అలాంటివి ఏం వేయలేదు. వేయకుండా చాలా బాగుంటుంది. Thank you for watching my channel. Please like, comment, share and subscribe. Thank you.